క్యాంపెయిన్ టేక్ ఓవర్ చేసుకున్నారు. గేమ్ అంతా మారిపోతుంది. అది మనం ప్రతి స్టేట్లో చూసాం. హర్యానాలో చూసాం, బీహార్లో చూసాం. 160 సీట్లు గెలుస్తామని చెప్పిన అమిత్ షా చెప్పినప్పుడు చాలామంది నవ్వారు. కొంతమంది ఏంట్రా బాబు ఇది అన్నారు. కానీ తర్వాత వచ్చిన ఎలక్షన్ ఓటింగ్లో మనం చూసాం, కౌంటింగ్ తర్వాత 2/3 మెజారిటీ దాకా బీజేపీ వచ్చేసింది. బహుశా వాళ్ళు కూడా ఇంత అనుకోలేదు. అక్కడ జరుగుతున్న ఎస్ఐఆర్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అందరికన్నా ఎక్కువ ఏడుస్తున్నాం మమతా బెనర్జీ. ఎందుకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్న నేను అనలైజ్ చేస్తే చాలామంది హిందువులు తీసేశారు లిస్ట్ నుంచి. సాహా, బిశ్వాస్, మండల్ ఇట్లాంటి పేర్లు ఉన్నాయి, లాస్ట్ నేమ్స్, దర్ ఆల్ హిందూస్. వాళ్ళ పేర్లు కూడా తీసేశారు. ముస్లిమ్స్ ఒకటే. అంటే ఆమె అక్కడ పుకారేం లేపుతుందంటే ముస్లిమ్స్ని తీసేస్తున్నారు, ఎస్ఐఆర్ ఆపాలి. ఎస్ఐఆర్ అయితే ఆపరు, నడుస్తుంది. మనకు తెలిసింది 58 లక్షల మందిని తీసేశారు. ఆమె ఏమన్నదంటే నిన్న స్టేట్మెంట్ ఒకటి ఇచ్చిందంటే, అంటే మేము ఆ 50 లక్షల మందిని కూడా 58 లక్షల మంది అందరు తీసుకొచ్చేస్తామని. అంటే చనిపోయిన వాళ్ళు కూడా ఆమె బయటికి తీసుకొస్తుందంట. వాళ్ళకి వెళ్ళి ఓటేయడానికి కార్డు కూడా ఇప్పిస్తుందంట. డూప్లికేట్గా ఉన్న ఓటర్లు, ఒకటికి ధర 5 కార్డులు ఉన్న ఓటర్లు కూడా ఓటేస్తున్నారు. అది కాకుండా ఆ స్టేట్ విడిచేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెస్ట్ బెంగాల్ కేరళ లాగానే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారు వాసుదేవన్ గారు దాన్ని. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేవు. చాలామంది అక్కడున్న యంగ్స్టర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి. అది వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు హయాం నుంచి మొదలైంది. అది ఒక టైంలో భారతదేశ రాజధాని బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. చాలామంది దగ్గర నేను క్వశ్చన్ అడుగుతాను, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ పోర్ట్ నుంచి ఎంటర్ అయ్యారో చెప్పండి అంటే చాలామంది చెన్నై అంటారు, మద్రాస్ అంటారు, ముంబై అంటారు. మచిలీపట్నం నుంచి ఎంటర్ అయ్యి కలకట్టాకి వెళ్ళారు వాళ్ళు అటువైపు. సో కలకట్టా వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్. దానికి ఒక రీజన్ కూడా ఉంది. మన వాస్తుశాస్త్ర ప్రకారం భారతదేశంది, నాకు గిరిధర్ మామిడి గారు చెప్పారు, ఇది చాలా లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. భారతదేశం రాజధాని ఎప్పుడు ఈస్ట్లో ఉండాలంట. దానికోసం బ్రిటిష్ వాళ్ళు కలకట్టాని చూస్ చేసుకున్నారంట ఫస్ట్. తర్వాత అది ఢిల్లీకి మారింది, అది తర్వాత మనకు తెలిసింది. కలకట్టా ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఈస్ట్ పాకిస్తాన్ ఒక టైంలో ఉన్నప్పుడు మనం ఆ యుద్ధంలో 71లో మనకు అందరూ తెలిసింది ఏం జరిగింది అనేది. అండ్ దానికన్నా ముందు ఈస్ట్ పాకిస్తాన్, ముస్లిం ఇండియన్ బెంగాలీ హిందూ ఇండియా అని చెప్పి డివైడ్ చేశారు వాళ్ళు. హిందూ బెంగాల్ డివిజన్ జరిగింది. అదే బ్రిటిష్ వాళ్ళ స్ట్రాటజీ. అది ఆలోచించండి. లేకుంటే ఇవాళ బంగ్లాదేశ్ ఉండదు. పాకిస్తాన్ కావాల్సింది ఏమి ఉండే, అప్పుడు ముస్లిం లీగ్ ఏం కావాలంటే మొహమ్మద్ అలీ జిన్నాకి ఒక ముస్లిం స్టేట్ కావాలి, అంటే దేశం కావాలి. అటువైపు పాకిస్తాన్ ఇచ్చేసి అయిపోతుండే. ఇటువైపు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్ మెజారిటీలో ఉన్న పార్ట్ని వీళ్ళు డివైడ్ చేసి సపరేట్గా చేస్తే, కానీ అక్కడ హిందువులు చాలామంది ఉండిపోయారు. ఇప్పుడు 1 కోటి మంది ఉంటే ఆ టైంలో 3 కోట్ల మంది అని ఉంటుండే 47లో. కానీ అక్కడ హిందూ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ చిట్టగాంగ్, హిందూ మెజారిటీ. వాళ్ళు అదే టైంలో అన్నారు, డివైడ్ చేసిన టైంలో అన్నారు మేము హిందువులం, మా శక్తిపీఠాలు ఇక్కడ ఉన్నాయి, మెజారిటీలో ఉన్నామనంటే కాదని చెప్పి బ్రిటిష్ వాళ్ళు కావాలనే అట్లా డివైడ్ చేశారు. మన నెహ్రూ గారు కూడా ఏం చెప్పలేదు. బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగింది ఇదంతా, డివిజన్ ఆఫ్ ముస్లిం బెంగాల్ అండ్ హిందూ బెంగాల్. ఎనీవే అది జరిగింది. దాని తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నాం. సరే అక్కడ ఆగిందా? ఒక దేశం ఇచ్చిన తర్వాత అక్కడ ఉండాలి కదా, అక్కడ కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు మళ్ళీ. దాంతో ముర్షిదాబాద్ లాంటి ప్లేస్లో ఇవాళ 70% మంది ముస్లిమ్స్ ఉన్నారు. 70%. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ బంగ్లాదేశీస్. 1950 నుంచి రావడం మొదలుపెట్టారు. 1971లో పీక్ అయ్యారు. వాళ్ళకి వచ్చిన టైంలోనే అక్కడున్న లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్, దానికన్నా ముందు సిద్ధార్థ్ శంకర్ రాయ్ గవర్నమెంట్, దానికన్నా ముందు బీసీ రావు, వీళ్ళందరూ ఓటర్ ఐడి కార్డులు ఆ టైంలో అదే ఉండే కదా ఎక్కువ, రేషన్ కార్డు. ఆ టైంలో ఆధార్ లేకుండే, అన్నీ ప్రొవైడ్ చేశారు వీళ్ళకి. అది కాకుండా 10th క్లాస్ సర్టిఫికెట్లు, కొన్ని ప్లేస్లో బర్త్ సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేశారు వీళ్ళు. ఇదన్నీ చేసి వాళ్ళు సిటిజన్స్ చేసుకున్నారు వాళ్ళని. సో దానికోసం ముర్షిదాబాద్, మాల్డా, 24 పర్గనా సౌత్ అండ్ నార్త్ ప్లస్ కల్కట్టా సిటీ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో ముస్లిం మెజారిటీగా మారిపోయింది. అదే టైంలో నార్త్ వెస్ట్ బెంగాల్ చూస్తే సిలిగుడి కానీ, డార్జిలింగ్ ఆ సైడ్, న్యూ జల్పాయిగుడి, అక్కడ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ. కానీ అక్కడ కూడా ఇప్పుడు మూవ్ అవుతున్నారు. డెమోగ్రఫిక్ ప్రొఫైల్, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం మనం, దాని అక్కడ కూడా ముస్లిమ్స్ వెళ్ళి సెటిల్ అవుతున్నారు. కర్ణాటకలో అది జరిగింది చూడండి. కర్ణాటకలో సౌత్ కర్ణాటక వాజ్ హార్డ్ కోర్ హిందుత్వ హార్ట్లాండ్. అక్కడ బీజేపీ ఫామ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ సెకండ్ టర్మ్ అనుకుంటాను అక్కడ సీట్లు గెలిచారు బీజేపీ, ఉడుపి కానీ మంగళూరు కానీ. ఇప్పుడు ఆ ఏరియాస్లో కూడా ముస్లిం పాపులేషన్ పెరిగింది. కేరళ నుంచి వచ్చి చాలామంది అక్కడ సెటిల్ అయ్యారు బిజినెస్ వాళ్ళు మిగతా వాళ్ళని తీసుకొచ్చారు, మస్జిద్లు కట్టుకున్నారు. ఇప్పుడు కూర్గ్ లాంటి ప్లేస్లో
ఒక 5-6 మస్జిద్లు ఉన్నాయి ఇప్పుడు అక్కడ. సో డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారిపోయింది అక్కడ. వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరిగింది. ఈ రాబోయే ఎలక్షన్లో వాసుదేవన్ గారు ఈ 10% డిఫరెన్స్ 35 బీజేపీకి వచ్చింది లాస్ట్ టైం, 30%, టీఎంసీకి ఏమో 40% ఓట్లు వచ్చినాయి. 2016 ఇప్పుడు జరిగిన లాస్ట్ 2021లో జరిగిన ఎలక్షన్లో, దానికన్నా ముందు ఎలక్షన్లో రెండు కంపేర్ చేద్దాం ఒకసారి. 2016 అసెంబ్లీ ఎలక్షన్లో టీఎంసీకి 211 సీట్లు వచ్చినాయి. ఐ థింక్ మై మెమరీ సర్వ్స్ మీ రైట్, కరెక్ట్, 211 వచ్చినాయి. బీజేపీకి 2 వచ్చినాయి. ఆ టైంలో సిపిఎం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు ఒక ఆల్మోస్ట్ 70 సీట్లు వచ్చినాయి. సిపిఎం, కాంగ్రెస్ తర్వాత అలయన్స్లో వచ్చేసారు. 2016 ఎలక్షన్కి వచ్చేటప్పుడు టీఎంసీ సీట్లు 4 పెరిగింది, 2015కి వచ్చింది. 11 నుంచి 2015కి వచ్చింది. 2011 ఉండే 2015 అంటే 4 సీట్లు పెరిగింది. 2011 నుంచి 2015 4 సీట్లు పెరిగింది టీఎంసీకి. బీజేపీ 2 సీట్ల నుంచి 77 సీట్లకు పెరిగింది. 2 సీట్ల నుంచి 77 సీట్లు. అప్పుడు ఈ ఓట్ పర్సంటేజ్ కూడా మారింది. అది 10% డిఫరెన్స్ చెప్తున్నాను. ఇదే ఓట్ పర్సంటేజ్ 2024 లోక్సభ ఎలక్షన్లో మీరు అసెంబ్లీతో మీరు డివైడ్ చేసుకుంటే చాలా మటుకు మీరు అదే పర్సంటేజ్, అంటే బీజేపీకి వచ్చిన అదే 30% వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు ఆల్మోస్ట్ లోక్సభ ఎలక్షన్లో కూడా. కానీ వాళ్ళ సీట్లు తగ్గింది, 18 నుంచి 12 అయిపోయింది. 6 సీట్లు పోయినాయి వాళ్ళకి. 6 సీట్లు పోయిన తర్వాత కూడా వాళ్ళ ఓట్ పర్సంటేజ్ తగ్గలేదు. అది ఎప్పుడు మన అంతే కదా, ఈ అసెంబ్లీ ఉన్నప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చిన్న చిన్న కాన్స్టిట్యున్సీ. లోక్సభ అనగానే 6 అసెంబ్లీ సీట్ ఒకటే సెగ్మెంట్ వచ్చేస్తారు ఒకటి దాన్ని. ఇప్పుడు బీజేపీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే వాసుదేవన్ గారు, టీఎంసీ ఈ ముస్లిం ఓటర్స్ అంటే 65% హిందువులు ఉన్నారు బెంగాల్లో, ఇవాళ 30% మంది ముస్లిమ్స్ ఉన్నారు. 65-35 2011 సెన్సస్ ప్రకారం ఇప్పుడు ముస్లిం పాపులేషన్ 38 అయి ఉంటుంది, హిందూ పాపులేషన్ కొంచెం తగ్గి ఉంటుంది, 64-63% అయి ఉంటుంది. కానీ టీఎంసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 35% మంది ఉన్న ముస్లిమ్స్ దగ్గర నుంచి మాకు 70% ఓట్లు వచ్చేస్తే మాకు ఈ 211 ఎక్కడ పోదు, 215 ఎక్కడ పోదు. బీజేపీ క్యాల్కులేషన్ ఏంటంటే మాకు అక్కడున్న 65% హిందువుల నుంచి 70% మాకు ఓట్లు వస్తే మేము మెజారిటీ మాకు వచ్చేస్తుంది. చాలా సింపుల్ క్యాల్కులేషన్. అది రావాలంటే ఒక హిందూ కన్సాలిడేషన్ జరగాలి అక్కడ. అంటే హిందువులందరూ ఒకటే ఓటేస్తే బీజేపీ గెలుస్తుంది. అందరూ ఎక్కర్లేదు, 70%. 30% కాంగ్రెస్ వాళ్ళకి, కొంచెం టీఎంసీకి, కొన్ని కల్కటా లాంటి ప్లేస్లో భద్రలోకి ఉంటారు, ఇంటలెక్చువల్స్ మాట్లాడతారు, పెద్ద పెద్ద మాటలు అంటారు వాళ్ళు. యుక్రెయిన్ రష్యా డిబేటు, అది ఇది హ్యూమన్ రైట్స్ అందుకని. బంగ్లాదేశ్లో ఏమో జరిగిందంటే అక్కడేం జరగలేదు అంటారు అప్పుడు ఇమీడియట్గా. వాళ్ళ లోకంలో ఉన్నారు ఇప్పుడు కూడా. లాస్ట్ జనరేషన్, వాళ్ళ తర్వాత ఉన్న జనరేషన్ అంతా పారిపోయారు, కల్కటా నుంచి బెంగాల్ నుంచి పారిపోయారు యంగ్స్టర్స్. మిగతా సిటీస్లో మిగతా కంట్రీస్లో సెటిల్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అమిత్ షా గారి ప్లాన్ ఏంటంటే మైక్రో మేనేజ్మెంట్ అని చాలా క్లియర్గా చెప్పారు. నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ఫస్ట్ ఇన్ఫిల్ట్రేటర్స్ని మొత్తం తీసి పడేస్తాం కంప్లీట్గా. ఒక్కొక్క ఎవరో తొలగించారు అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసి